దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో మరి మానవులు ఏం చేశారు, దేవుని ఆజ్ఞను అంగీకరించారా, ఆజ్ఞను తిరస్కరించారా అనే విషయాలు మనం ఇక్కడ చూస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతామండి. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. అయితే చెట్ల ఫలములను గురించి దేవుని మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ సర్పానికి స్త్రీ జాడ చెప్తూ ఉంది. మన దేవుడు చెప్పిన విషయాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. ఆమె ఆ స్త్రీతో ఆ సర్పం అడుగుతున్న విషయం ఏమిటంటే, ఈ చెట్ల ఫలములలో ఏది మీరు తినకూడదా అని చెప్పి మరి దేవుడు ఏం చెప్పాడని చెప్పి సర్పం అడుగుతూ ఉన్నప్పుడు స్త్రీ అంటుంది, ఈ తోట ఫలములలో ఒక్క చెట్టు ఫలం తినొద్దన్నాడు, అన్నింటినీ తినమని చెప్పాడని చెప్పి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. స్త్రీ దగ్గరకు వచ్చి సాతాను మాట్లాడటం ఇక్కడ చూస్తామండి. స్త్రీతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఆ స్త్రీ అడుగుతున్న దానికి జవాబిస్తూ సాతాను బంధకాలలో వెళ్ళిపోతా ఉంది. అక్కడ సాతాను బంధకాలలో వెళ్ళిపోతా ఉంది అని మనం ఇక్కడ చూస్తాము. దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ ఫలమును తినొద్దని ఆజ్ఞ ఇస్తే ఈ స్త్రీ ఆ యొక్క సాతాను మాట విని ఫలము తినే ఆ పరిస్థితికి మరి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ సాతాను స్ట్రాటజీని మనం చూస్తామండి. ముందు నుంచి ఆ వచనాలు మనం ముందు నుంచి ఒకసారి చదువుకుంటే ఇంకా మనకు క్లియర్ గా అర్థమవుతాయి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? సాతాను మాట్లాడే ఆ యొక్క స్ట్రాటజీలో ఇదొకటండి. ఇది నిజమా అని చెప్తూ, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా, దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పేనా అనే ఆ 2 క్వశ్చన్లు స్త్రీ ముందు పెట్టేసింది. స్త్రీ ఆ యొక్క అపవాది మాటకు మరి తనను తాను ఆ ఇంట్రెస్ట్ పెట్టే విధముగా అక్కడ అపవాది మరి ఆ మనిషిని స్వాధీనపరచుకోవడానికి చూస్తున్న సందర్భంలో 2 ప్రశ్నలు వేసింది. ప్రశ్న వేసిన ఆ 2 ప్రశ్నలు కూడా ఆ స్త్రీ జీవితంలో ఎంతో భయంకరమైన నాశనానికి నడిపించినట్లుగా చూస్తామండి. ఇక్కడ చాలా వివేకము కావాలి స్త్రీకి. వివేకము లేకుండా మనం ఒకవేళ సమాధానం ఇచ్చే విషయంలో వివేకము లేకుండా ఉంటే ఏ పరిస్థితికి వెళతాము అనేది ఈ రోజు మనము చూసే వాక్యములో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పేనని సర్పముతో అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినకూడదు, ముట్టకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. 17వ వచనము 2వ అధ్యాయం 17వ వచనములో, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి నరునికి ఆజ్ఞాపిస్తే, ఈమె ఇంకొక మాట యాడ్ చేసిందండి, కలిపి చెప్తూ ఉంది. స్త్రీ ఏమని చెప్తుందంటే తినకూడదు అని మాత్రమే కాదు, ముట్టకూడదు అని కూడా చెప్పాడని చెప్పి ఇక్కడ ఒక మాటని యాడ్ చేస్తా ఉంది. ఆ సాతాను ప్రభావానికి వెళ్ళినప్పుడు చెప్పవలసినంత వరకు కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. అంటే మానవుడు ఎప్పుడైతే దేవుని మహిమ నుంచి వేరవుతూ వెళ్తాడో అప్పుడు మాటలు కూడా ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి మనిషికి. అంటే మనిషి మాట్లాడాల్సినంత వరకే మాట్లాడాలి, కానీ దానికంటే ఎక్కువ మాట్లాడటానికి కూడా ఇక్కడ స్త్రీ ప్రయత్నం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ సాతాను ఏం చెప్తుంది? ఈ స్టోరీ మనకు తెలిసిందే, ఈ విషయం అంతా మనకు తెలిసినదే. కానీ ఈ రోజు మనము ఈ యొక్క అంశంలో ఏం తెలుసుకుంటామంటే, పుట్టి సాతాను వల్లనే నరుడు పడిపోయాడు, సాతాను మోసం చేశాడు, సాతాను వల్లనే ఇంత స్టోరీ జరిగింది, ఇంత నష్టానికి గురి అయ్యాము అనుకొని
అనుకోవటానికి లేదు. ఇక్కడ నరుని యొక్క ప్రమేయము కూడా ఉన్నది. నరుని యొక్క ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు, ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం అనేది జరగలేదు. ఓన్లీ సాతాను నెట్టినట్టుగా కానీ, సాతాను వాళ్ళని బలవంతంగా వంచినట్టు కానీ అక్కడ మనకి వాక్యాలలో కనపడదు. ఆ సాతాను 2 ప్రశ్నలు వేసేసరికి ఈ స్త్రీ ఆన్సర్ ఇస్తూ ఉంది, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మేము తినొచ్చు, అయితే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రము మేము తినకూడదు, ముట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం ఇక్కడ లేఖనాన్ని చూస్తున్నాం. అందుకు సర్పము మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? చస్తారని చెప్పాడు. సాతాను ఏం చెప్తుంది? చావరు అని చెప్పి. ఇప్పుడు ఆ చెట్టు ఫలము విషయంలో ఒక ఆలోచన ఉంది ఆ యొక్క హవ్వకు కూడా. అంటే ఎందుకు తినొద్దని ఉంటాడు? అది తింటే ఎలా ఉంటుందో, తింటే బాగుండదు. రోజు చూస్తుంది, ఆ చెట్టును రోజు చూస్తూనే ఉంది. అంటే ఈ సమస్య సడన్ గా వచ్చిన సమస్య కాదు. హవ్వ హృదయంలో సడన్ గా వచ్చిన సమస్య కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సడన్ గా రాలేదు. ఆమెకు ఆ రోజు కనబడుతూనే ఉంది, ఆ వృక్షము రోజు కనబడుతూనే ఉంది. ఎందుకు తినొద్దన్నాడు, ఎందుకు తినొద్దని ఉంటాడు అనే ఫీలింగ్ ఆమెలో కలుగుతూ ఉండొచ్చు. రాయబడలేదు ఇక్కడ, కానీ జనరల్ గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాము. అయితే ఎప్పుడైతే ఆ విషయం కొరకే మొట్టమొదటి ఆజ్ఞ విషయంలోనే మరి ఈ యొక్క మానవుడు సాతాను స్ట్రాటజీని గుర్తించకుండా, సాతాను చేస్తున్న యొక్క ఉద్దేశాన్ని గుర్తించకుండా, రోజు సాయంకాలం వచ్చే దేవుణ్ణి దర్శిస్తూ దేవుని మహిమ, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ఈ స్త్రీ పురుషులు ఇద్దరు మరి ఆ సాతాను మాటలు మాట్లాడేసరికి చాలా వారి మనసుకు చాలా హ్యాపీ, చాలా సంతోషాన్ని ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే దేవుడు చెప్పే ప్రతి మాటను, ఆ ఆజ్ఞను పాటించే వారికి అది ఎలా ఉంటుందంటే సంతోషాన్ని ఇస్తుంది. పాటించడం ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అది ఎవరైనా చెప్పారనుకోండి, దేవునికి వ్యతిరేకమైన దాని మీద నరుని యొక్క ఇష్టం ఉన్నప్పుడు ఆ నరుడికి ఏదైనా ఒకవేళ దానికి సంబంధించింది చెప్తే అది వారి హృదయంలో ఎంతో శరీర సంబంధమైన సంతోషాన్ని కలుగచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ సాతాను మాట తిన్నప్పుడు మీరు చావరు అని చెప్తూ ఉంది. అయితే ఈమె ఎలాంటి స్టెప్ తీసుకుంది? ఈ స్త్రీ ఎలాంటి స్టెప్ తీసుకుంది అంటే ఆజ్ఞ మీద దృష్టి పెట్టిందా, ఆజ్ఞకు విరోధంగా వచ్చిన దాని మీద దృష్టి పెట్టిందా? ఇక్కడ సర్వ సమాజంలోనికి ఒక నష్టము, ఒక మరణము రావటానికి కారణము ఈ స్త్రీలో మనకు కనబడుతున్న విషయం ఏంటి? ఒక్కొక్క లోపల నుంచి మనం ఒక్కొక్కటి ఒకవేళ గుర్తించగలిగితే, ఒక్కొక్కటి మనం గ్రహించగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీ పడిపోవటానికి, ఈ స్త్రీ సాతాను మాటకు లోబడిపోవటానికి, లొంగిపోవటానికి ఎటువంటి హృదయముతో ఉంది ఈ స్త్రీ? దేని మీద దృష్టి పెట్టింది? దేని మీద ఆ యొక్క ఆశలు పెంచుకున్నది? దేనిని చూసి సంతోషిస్తుంది, దేనిని చూసి సంతోషించలేకపోతుంది? అవన్నీ కూడా ఈ స్త్రీ లోపల మనకున్న ఆ యొక్క దైవ వాక్య జ్ఞానముతో ఒకవేళ చెక్ చేస్తే ఈమె టోటల్ గా డైవర్ట్ అవ్వడానికి కారణము ఒక్క రోజులో జరిగిన విషయము కాదని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. లోపల కొంచెం కొంచెంగా ఆ విషయములో ఆమెలో ఏదో ఒక తేడా కనబడతా ఉంది. దేవుడు ఊరికనే మనకు ఆజ్ఞలు ఇవ్వడు, ఊరికనే మనకు పరీక్షలు పెట్టడు. దేవుడు మనకు ఇచ్చే ఆజ్ఞల విషయంలో మనం ఎలాంటి మరి జాగ్రత్త తీసుకుంటాం, దాని మీద ఎలాంటి విశ్వాసం ఉంచుతాము, ఆజ్ఞ విషయంలో ఎంత భయభక్తులు కలిగి ఉంటామా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛను ఇక్కడ ఈ స్త్రీ దుర్వినియోగం చేసినట్టుగా మనం లేఖనంలో అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వేచ్ఛ మనకు తప్పు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇచ్చాడు, కానీ మనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకు స్వేచ్ఛను ఇవ్వలేదండి. దేవునికి స్తోత్రం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని మనకు కొత్త నిబంధనలో ఆ ఒక్క వచనం, ఆ చిన్న మాట ఉంటుందండి.
ఎందుకు లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య ఏమైనా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేంత క్యారెక్టర్ ఉన్నదా ఆమెలో అని ఒకవేళ ఆమె జీవిత చరిత్రను చూసినట్లయితే, ఆమె ఆ యొక్క సొదొమ గొమొర్రాను దేవుడు నాశనము చేస్తూ ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి వెనకకు తిరిగి చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనుకకు తిరిగి చూసి ఆమె జీవితంలో ఉత్తుకంగా మారినట్టుగా మనకు కనబడుతుంది. వెనుకకు తిరిగి చూస్తే దేవుడు వద్దన్న యొక్క విషయాలలోకి ఒకవేళ చూస్తే, దేవుడు వద్దన్న దాంట్లోకి మనం వెళ్తే మనకు జరిగేది ఏంటంటే నష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నష్టము జరుగుతుందని మనము అర్థం చేసుకోవాలి. లోతు జీవితంలో మనము ఆ పరిణామాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సొదొమ గొమొర్రా వాతావరణము మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు ఒక దేవుడు ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోకాశ వైపు నువ్వు వెళితే, లోకం వైపు నువ్వు గనుక తిరగగలిగితే నీ పరిస్థితి కూడా అంతే. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వాక్యము, వాగ్దానాలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి బ్రతకటానికి, స్వేచ్ఛగా బ్రతకటానికి ఇవి చాలా ముఖ్యము. మన జీవితంలో ఇవి పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వీటిని నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. ఆయన మాట్లాడిన మాటను మనం నిర్లక్ష్యం చేస్తే ఆయనను నిర్లక్ష్యం చేసినట్టే. లోతు భార్యకు దేవుని యొక్క దూతలు దేవుడు తెలియజేసిన విషయం తెలియదా? వెనుకకు తిరగొద్దు అన్నప్పుడు తిరగకుండా ఉండాలని తెలియదా? అబ్రహాము కుటుంబంతో కలిసి జీవించిన ఆ కుటుంబానికి దేవుడి గురించి తెలియదా? పై భక్తి ఉన్న వాళ్ళ జీవితాలు ఎంత పరిశుద్ధులతో కలిసి ఉన్నా కూడా ఆ లోపల క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఏదో ఒక దినాన లోకం వైపు తిరుగుతారు, వద్దన్న దాన్ని చేస్తారు. ఎన్ని రోజులు పేరు పొందినా కూడా క్రైస్తవులను ఎన్ని రోజులు పేరు పొందినా కూడా ఒక దినాన వారి హృదయంలో దేవుని శక్తి లేదు, దేవుని ఆశ్రయించిన వారు కాదు, దేవుని నమ్మిన వారు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాదు అని మనకు అర్థమైపోతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హవ్వ జీవితంలో కూడా దేవుని ఆజ్ఞను విశ్వసించిన హవ్వ మరి ఆదాము కాదని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే విశ్వాసము ఎప్పుడైతే ఆ హృదయములో లేదో, ఆజ్ఞ విషయములో ఎప్పుడైతే విశ్వాసం ఉంచలేదో, ఆ యొక్క విశ్వాసం ఉంచని ఆ క్యారెక్టర్ మనిషిని ఏం చేసిందంటే పడిపోయేటట్టు చేసిందండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఏ వాక్యాన్ని అయితే మనము విశ్వాసం ఉంచమో ఆ వాక్యమును విశ్వాసం ఉంచనందుకు మనము పడిపోతాము. మనం అనుకోవచ్చు మనం అన్ని వాక్యాలు విశ్వాసం ఉంచాలా, మనం ఏదో ఒకటి మనకు అవసరమైనది తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటే తప్పవుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని, అందులో ఉన్న సారాన్ని, అందులో ఉన్న సత్యాన్ని, అందులో దేని కొరకు నెగటివ్ రోల్లో మాట్లాడాడు, దేని కొరకు పాజిటివ్ రోల్లో మాట్లాడాడు దేవుడు, ఆ విషయాన్ని మనం విశ్వసించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనే ఆ జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనం హవ్వ జీవితంలో విశ్వాసము లేని హవ్వను చూస్తామండి. విశ్వాసము లేని ఆదాముని ఇక్కడ చూస్తున్నామండి. విశ్వాసము లేకపోతే ఎంత పతనము అవుతామో ఇక్కడ కనబడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ విషయంలో జాగ్రత్త తీసుకోలేదు, ఆజ్ఞ విషయంలో విశ్వాసం ఉంచలేదు. మాట్లాడుతుంది తీయని మాటలు సాతానుతో హవ్వ చెప్తా ఉంది, తినొద్దని చెప్పాడని చెప్తా ఉంది. కానీ నీ స్టాండర్డ్ ఏమైపోయింది? అక్కడ తినొద్దని చెప్పిన ఆ దేవాది దేవుడు, మరి దేవుడు తినొద్దని చెప్పాడని పలుకుతున్నావు, కానీ ఆ పలికిన మాటకు ఎంతగా నువ్వు స్టాండ్ తీసుకున్నావు అక్కడ. హల్లెలూయా. నీకు దేవుడు గొప్ప అయిపోయాడా, సాతాను గొప్ప అయిపోయింది అక్కడ? అంటే పాము మాట్లాడుతుండేసరికి, సర్పము మాట్లాడుతుండేసరికి కొత్త స్వరము, కొత్త భాష, కొత్తగా అనిపించేసరికి, మృదువుగా అనిపించేసరికి, చక్కగా తింటే నువ్వు చావనే చావవు అనేసరికి ఇది తీయగా ఉందా హవ్వకు? ఇది హ్యాపీగా ఉందా హవ్వకు? తిన్న దినాన చస్తావన్న మాట బాధగా ఉందా, కఠినంగా ఉందా దేవుడు మాట్లాడిన మాట?
తింటే చనిపోతావనే మాట ఇబ్బందికరంగా ఉందా? ఒక్కసారి ఈ విషయంలో చాలా మంది క్రైస్తవులకు కూడా ఆజ్ఞలు చాలా కఠినంగా అనిపిస్తాయండి. అవి ఎంత మంచివో, ఎంత జీవంతో కూడినవో, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చేవో అవి అర్థం చేసుకోకుండా వాళ్ళు కఠినమైనవిగా ఈ యొక్క హవ్వ ఆదాములు ఎలాగైతే ఆ యొక్క ఆజ్ఞ విషయంలో అది కఠినమైనదిగా గ్రహించారో, అప్పుడు ఈ మాట్లాడే సాతాను ఆ యొక్క సర్పము మాటలన్నీ కూడా మెత్తగా, చల్లగా, నెమ్మదిగా, శరీరానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేదిగా, శరీరం ఎంతో ఉప్పొంగేదిగా అనిపించేసరికి విశ్వాసము లేని, ఆ ఆజ్ఞ విషయంలో విశ్వాసము లేని వారి హృదయాలు అక్కడ నుంచి వారిలో ఉంటూ ఉన్న ఆ స్వచిత్తము వారి జీవితాన్ని మరి దేవుని నుంచి దూరం అవ్వటానికి కారణమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత నిర్ణయం ఎంత ప్రమాదకరమైందో, సొంత నిర్ణయం తీసుకునే వారి జీవితంలో విశ్వాసము ఎక్కడ కూడా నిలవదండి. సొంత నిర్ణయం తీసుకునేవారు, స్వచిత్తము ఆమెలో పనిచేస్తూ ఉంది. ఉట్టి సాతాను ఊరికనే పడగొట్టడానికి ఊరికనే ఒక మాట ఇస్తే ఆమెలో ఉన్న విశ్వాసమే కానీ ఆ సొంత చిత్తం అనేది, విశ్వాసం ఉన్న వ్యక్తికి సొంత చిత్తము ఎలా పనిచేస్తుందండి? ఆజ్ఞను విశ్వసించినట్లయితే సొంతం ఎందుకు వస్తుందండి? అక్కడ ఆజ్ఞ యందు ఆమెకు నమ్మకం ఉన్నట్లయితే ఆ సాతాను చెప్పే మాట, ఆ సర్పము చెప్పే మాట ఎందుకు మరి నమ్మాలనిపిస్తుందండి? ఇక్కడ దేవుని మీద నమ్మకం వదిలేసి హవ్వ ఎవరిని నమ్మిందంటే అపవాదిని నమ్మింది, సర్పాన్ని నమ్మింది. ఆ యొక్క ఏదో ఒకదాన్ని నమ్మగలం, ఏదో ఒకదాన్ని మనం విడిచిపెడతాం. ఆ రెండింటిని మేము మేనేజ్ చేసుకోగలం, రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకోగలం అంటే అలా అవ్వదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ స్వచిత్తం అనే ఆ స్వభావము వలన నరునిలో సొంత ఇష్టము ఎంతగా నష్టానికి దారి తీస్తుందో మనం ఇక్కడ హవ్వ జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. సాతాను మంచిగా చల్లగా మాట్లాడుతూ ఆ యొక్క హవ్వ ఆలోచనలన్నిటినీ ఉల్టా చేసిందండి. హవ్వకు కొన్ని ఆలోచనలు తెలుసు, దేవుడు చెప్పిన ఆలోచనలు, వాటన్నిటిని ఉల్టా మాట్లాడుతూ ఉంది. సాతాను ఎప్పుడు ఉల్టా సరిగ్గా మాట్లాడదు సాతాను. ఆ యేసుక్రీస్తు దగ్గర ఉపవాసం ఉన్న తర్వాత 40 దినముల తర్వాత సాతాను వచ్చి మరి ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్పటము, తర్వాత కొండ మీద నుంచి దూకమని చెప్పటము, నీవు నన్ను మొక్కితే ఈ రాజ్యాలని నీకు ఇచ్చేస్తానని చెప్పటము, అన్ని ఉల్టా అన్నమాట. అంటే ఆ భూమి మీద విత్తనములు వేసి పంటను పండించుకోవాలని దేవుడు ఆ రూల్స్, ఆ యొక్క చక్కని మార్గము ఏర్పాటు చేస్తే, మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూడా మరి ఎక్కడ కూడా సాతానుకు చోటు ఇవ్వని ఆ యొక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి సాతాను మాట్లాడుతుంది, రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే స్వచిత్తాన్ని ఉపయోగించు, సొంత ఇష్టాన్ని ఉపయోగించు, నువ్వు సొంతంగా ఒక నిర్ణయం తీసుకో. అంటే దేవుడు పెట్టిన పద్ధతిలో కాకుండా నువ్వు దేవుని కుమారుడవైతే అంటే నువ్వు కొన్ని నిరూపించుకో అని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గర దాని యొక్క ఆలోచనలను పెడతా ఉంది. అయితే యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన జవాబులు ఇస్తూ ప్రతి దానికి మరి దేవుని మహిమ చేసినట్లుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ హవ్వ ఆత్మ సంబంధమైన జవాబులు ఇవ్వలేదు, కానీ దేవుడు చెప్పిన తింటే చేస్తారని చెప్తే ముట్టకూడదని కూడా చెప్పాడు అని చెప్తుంది. అక్కడ ముట్టకూడదు అని రాయలేదు, అక్కడ ముట్టకూడదని దేవుడు ఏం చెప్పలేదు. అక్కడ తినకూడదు, తింటే చేస్తారు, ఇంతే సింపుల్ గా మాట్లాడాడు. కానీ హవ్వ మాత్రము కొన్ని మాటల్ని యాడ్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. అక్కడ యేసు ప్రభు వచ్చి వాక్యము ఆత్మ ద్వారా ఏది విశ్వాసం ఉంచి ఉన్నాడో దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తారు అంటే ఆత్మ సంబంధమైన జీవితం గురించి అక్కడ మాట్లాడేసరికి శరీరానికి కావలసిన దాన్ని ఏమో సాతాను మాట్లాడతాడు, దేవుడేమో ఆత్మకు సంబంధించిన దాన్ని జవాబిస్తాడు. హల్లెలూయా. ఆయన పిల్లమైన మనము కూడా
అలాగున ఉండాలని ఆయన కోరిక. శరీరానికి సంబంధించినవి మన దగ్గరకు పెట్టి మనని పడగొట్టాలని, సొంత నిర్ణయాలతో విశ్వాసాన్ని వదలాలని, నమ్మకాన్ని వదలాలని ఎంతగా సాతాను ప్రయత్నం చేస్తుందో మనకు తెలియని విషయం ఏమీ కాదది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ లోతు భార్య దగ్గర ఏ సాతాను వచ్చి ఆమెను మోసం చేసిందండి? వెనక్కి తిరిగి చూడటానికి సాతాను వచ్చి ఏమైనా ఆలోచన ఇచ్చిందా, భ్రమపరిచిందా, తలంపుల్లోకి వచ్చిందా అని మనం చూస్తే ఎక్కడ అలాంటి వాక్యాలు, అలాంటి సపోర్ట్ చేస్తున్న వాక్యాలు ఏమీ లేవు. ఆమెనే సొదొమ గొమొర్రా వైపు తిరిగింది. అంటే ఆజ్ఞ విషయంలో ఏ మాత్రము జాగ్రత్త లేని స్త్రీగా ఆమె ఉంటుంది. ఆజ్ఞ విషయంలో ఏ మాత్రం భయభక్తులు లేని స్త్రీగా మరి లోతు భార్య కనిపిస్తుంది. ఉప్పు స్తంభమే ఎందుకు అయింది అని ఒకవేళ దాని హిస్టరీ చూసినట్లయితే, ఈమె ఆ లోతు వంట చేస్తూ ఉన్నప్పుడు దూతలు వస్తే ఇంట్లో వంట చేయట్లేదు లోతు భార్య ఊర్లో ఉన్నది. అయితే ఆయన ఉప్పు తీసుకురమ్మని మా ఊర్లోకి పంపించాడు. ఇంట్లో ఉప్పు లేదు. ఈ యొక్క హిస్టరీ ఒకసారి ఒక బైబిల్ స్టడీ చెప్పే ఒక స్త్రీ చెప్పటము విన్నానండి. ఇది ఒకవేళ హిస్టరీలో ఇది ఉందా లేదా అనేది అది ఒకసారి మనం అర్థం చేసుకుందాము. అయితే ఈమె ఉప్పు తీసుకురావడానికి వెళ్ళి ఊర్లో సమాచారం ఇచ్చేసి వచ్చింది. ఏంటమ్మాయి ఉప్పు కోసం వచ్చావు, ఎవరు వచ్చారు మీ ఇంటికి అని చెప్పేస్తే, మా ఇంటికి 2 దూతలు వచ్చారు, 2 మనుషులు వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చేసింది అని ఒక బైబిల్ పండితురాలు చెప్పటం విన్నానండి. అంటే ఆ సమాచారం ద్వారానే తర్వాత ఏం జరిగిందంటే చాలా ఊరంతా కదిలి రావటం చూస్తాం. అంటే ఊర్లో వాళ్ళకి తెలియదు లోతు ఇంటికి ఎవరు వచ్చారనేది తెలియదు. ఎవరి ద్వారా తెలిసింది? లోతు భార్య ద్వారానే సమాచారము తెలిసింది. ఆ లోతు భార్య ద్వారా సమాచారం తెలుసుకున్న ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ 2 మనుషుల విషయంలో ఎంత వికృష్టమైన గుణముతో అక్కడ వారి ప్రయత్నం జరిగిందో మనం చూస్తామండి. హల్లెలూయా. ఆ యొక్క దేవుని భయము లేని జనులు మరి వాయువర్షం లేకుండా పాపములో పుచ్చిపోయినట్టుగా మనం అక్కడ ఆ విషయాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భం ఎంత ప్రమాదకరమైందో, ఆ ఊరి ప్రజలు ఎంత ప్రమాదకరమైన వారో లోతు కుటుంబానికి తెలియక కాదు, తెలుసు. అయినా అడ్జస్ట్ అయిపోతున్నారు, అయినా సర్దుకొని వెళ్ళిపోతున్నారు, ఆ కాంప్రమైజ్ అయిపోతున్నారు, ఏమి కాదులే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని ఉగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్రా మీద రావటం మనము లేఖనములో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలను మరి లెక్క చేయకుండా ఉంటున్నారో వారందరి నాశనము కూడా హఠాత్తుగా జరిగే ప్రమాదము మనకు కనిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యమును కానీ, ఆజ్ఞను కానీ, ప్రార్థన జీవితమును కానీ, పరిశుద్ధ జీవితమును కానీ, పరిశుద్ధులతో సవాసములో ఉండటం కానీ, ప్రభు వల్ల కార్యము కానీ, మందిరానికి వెళ్ళటము కానీ, ఇవన్నీ పరిశుద్ధ క్రియలండి. ఇవి ఏవైనా నిర్లక్ష్యము చేస్తే హఠాత్ నాశనానికి గురి అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హవ్వ జీవితంలో వచ్చిన ప్రమాదం ఏమిటని మనం చూస్తే కనులకు ఎలా కనపడిందంటే అది రమ్యంగా కనపడింది. తినటానికి చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు అనిపించలేదు, రోజు అనిపిస్తుంది. బయటపడలేదు హవ్వ. కానీ సాతాను వచ్చి చక్కగా మాట్లాడేసరికి, సున్నితంగా మాట్లాడేసరికి లోపల ఉన్న కోరిక తీరటానికి ఒక సమయం దొరికింది ఆమెకు. అంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. దేవుని కోసం ఏ కోరికలు వదిలిపెట్టరు. కొంతమంది దేవుని కోసం ఏ యొక్క ఆశలను వదిలిపెట్టరు. ఇది మంచిది కాదు, ఇది భవిష్యత్తులో నష్టాన్ని కలుగు చేస్తుంది అనే ఆలోచనలు ఏవి కూడా కొందరు మానివేయరు. అటువంటి వారికి ఎంతటి ప్రమాదము చుట్టుకొని ఉంటుందో మనము ఈ 2 స్త్రీల జీవితంలో మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో దూరంలో లేడండి ఆదాము, ఎంతో దూరంలో లేడు, అక్కడే ఉన్నాడు. కానీ ఏమి మాట్లాడని వ్యక్తిగా ఉన్నాడు. అనుకోవచ్చు దూరంలో ఉన్నాడు కావచ్చు, దూరంలో ఉన్నాడు, భర్తకు చెప్పొచ్చు కదా, భర్త దగ్గరలో లేడేమో అని అనుకోవచ్చు. లేదు, అక్కడ వాక్యం చదివినట్లయితే ఆదాము చాలా సమీపముగానే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు, అది జరుగుతున్నదంతా వింటూనే ఉన్నాడు. అందుకనే వచ్చి తీసుకొచ్చి ఇవ్వగానే ఈయన కూడా తినగలిగాడు.
అసలు ఏంటి ఇది తినటం ఏంటి అని అడగలేదు అంటే అక్కడ జరుగుతున్న సందర్భం అంతా కూడా మరి ఆదాము చూస్తున్నట్టుగా ఆదాముకు తెలుసు, ఆదాము గమనిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేరే ఊరు వెళ్ళిపోలేదు, వాళ్ళకున్నది ఒకటే, ఆ తోట ఒకటే, వాళ్ళకి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వండుకునే పని లేదు, కష్టపడే పని లేదు, భూమిని దున్నే పని లేదు. ఎంతో చక్కని వాతావరణంలో జీవిస్తున్న ఆదాము హవ్వల జీవితంలో మరి ఎంత ప్రమాదానికి, ఎంత సుడిగుండము వారిని ఎంత హఠాత్తుగా వారి జీవితంలోకి వచ్చిందో మనము గమనించాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఇవ్వబడిన వాగ్దానాలు కావచ్చు, మన జీవితంలో ఇవ్వబడిన ఆజ్ఞలు కావచ్చు, హల్లెలూయా, వాటిని మనం ప్రేమించిన ఎడల మనం బ్రతుకుతాము, వాటిని మనం విశ్వసించిన ఎడల మనం బ్రతుకుతాము. ఇది ఆషామాసి క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాసి జీవితము కాదు. మన జీవితంలో ఎంతో మరి దేవుని యొక్క శక్తి దాన్ని విశ్వసించటం వల్ల కలిగేదిగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆజ్ఞను పాటించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వచిత్తము వలన కలిగిన నష్టమని నేను దీన్ని ఈ యొక్క వాక్యములో ఉన్న లోతైన ఆ స్త్రీ హృదయములో ఉన్నది రోగము, వ్యాధి బహు ఘోరమైనది. నరుని హృదయములో ఉన్నది ఏంటంటే వ్యాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యాధితో హృదయము నిండి ఉన్నది. నరుని హృదయము ఘోరమైన వ్యాధి. దేవునికి స్తోత్రం. ఆ వ్యాధి ఏంటంటే స్వచిత్తము. ఈ స్వచిత్తమనే వ్యాధి మరి విశ్వాసము ఉంచనీయదు. ఈ స్వచిత్తమనే వ్యాధి ఈ శరీరానికి కావలసిన దానికోసమే మనిషిని ప్రేరేపిస్తుంది, సాతానుతో ఏకీభవిస్తుంది. ఈ స్వచిత్తము, హల్లెలూయా, సాతానుతో మాటలు కలిపేస్తుంది, సాతానుకు రిటను ఆత్మ సంబంధంగా జవాబు ఇవ్వనీయదు. ఈ స్వచిత్తము వలన నరుడు ఎంతటి ఘోరమైన మరి పాపము చేయవలసి వచ్చిందో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆజ్ఞాతిక్రమ పాపము, విశ్వాసముతో చేయనిది కూడా, విశ్వాసము లేకుండా ఏది చేసినా కూడా అది పాపమైపోతుంది. ఈమె జీవితంలో మహిమ కలిగిన దేవాతి దేవుణ్ణి ఇక్కడ విడిచిపెట్టిందండి. ఎంత బాధాకరమైన విషయము, ఎంత దుఃఖకరమైన విషయము. సజీవమైన దేవుడు ఆయన చేతులతో వారిద్దరిని చేశాడు. ఆయన మహిమతో నింపాడు, ఆయన శక్తితో నింపాడు, ఆయన ప్రేమతో నింపాడు. స్వేచ్ఛగా ఈ లోకము, ఈ భూమి, ఆకాశం అంతా కూడా ఆయనకే ఇచ్చాడు. మీకోసమే ముందుగా వీటిని చేశాను, మీకు సమస్తము మీద అధికారం ఉన్నదని చెప్తే నరుడు వెళ్ళి తమకున్న ఆ యొక్క ఆధిపత్యాన్ని, ఆ దేవుడిచ్చిన ఆ గౌరవాన్ని అక్కడ హవ్వ మరి సాతాను, ఆ యొక్క గడ్డ సర్పము మోసగాని చేతిలో తన యొక్క ఆధిక్యతలన్నీ పెట్టేసింది. తను అమ్ముడు పోయిందండి. హవ్వ అమ్ముడు పోయింది అక్కడ. అందుకని యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి మనల్ని కొనాల్సి వచ్చింది. మరలా కొనాల్సి వచ్చింది. అబంధకాల్లో ఉన్న, పాపాలలో ఉన్న వ్యక్తులను మరలా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ యొక్క భయంకరమైన మరి మోసములో పడిపోవటానికి హవ్వ యొక్క ఆలోచనలు, ఆదాము యొక్క ఆలోచనలు ఎంత ప్రమాదానికి మరి దారి తీసిందో ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ఈ మాట మీద ఎంతో మంది ప్రసంగాలు చేస్తారు. ఈ 3వ అధ్యాయం ఈ స్త్రీ గురించి, సర్పం గురించి, ఆదాము గురించి ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా ప్రసంగాలు వస్తూనే ఉన్నాయి. దాంట్లో నుంచి ఇంకా ప్రసంగాలు వస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక ప్రసంగముల పుట్టగా ఈ యొక్క అధ్యాయం మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ స్వచిత్తము నుంచి దేవుడు ప్రతి మనిషిని విడిపించాలని, సొంత నిర్ణయాల నుంచి విడుదల పొందాలని, దేవుని నిర్ణయమే మన యొక్క మహిమ కలిగిన నిర్ణయము కావాలని దేవుడు కోరుతున్నాడు. నిర్ణయము తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మనకి దేవుడు ఏం చెప్పాడో దాని మీద స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకోవాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే స్వచిత్తాన్ని చంపుకోవాలి. అప్పుడే విశ్వాసం ఉంచగలుగుతాం. మేము స్వచిత్తం మాలో పెట్టుకొని విశ్వాసం ఉంచుతున్నామంటే ఇక్కడ హవ్వ చెప్తూ ఉంది, తినొద్దని చెప్పాడు, చేస్తే తిన్న దినాన చచ్చిపోతారని చెప్పారని చెప్తుంది. నిజమే, కానీ స్వచిత్తాన్ని చంపుకొని ఆ ఆజ్ఞను విశ్వసించిన వ్యక్తి అయితే
ఆ మాటతో ఆమె చెప్పేసి తిరిగి ఆ యొక్క ఆదాముతో మాట్లాడుతూ ఆ యొక్క డిస్కషన్ అంతటిని మళ్ళా దేవుని దగ్గర సాయంకాలమును వచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పేవారు, తినకపోయేవారు. విశ్వసించిన వ్యక్తి అయితే తినకుండా ఉండి ఇలా జరిగింది, ఇన్సిడెంట్ ఇలా జరిగిందయ్యా అని చెప్పి సాయంకాలమున చల్లపుట్టన మాట్లాడటానికి వచ్చి ఆ దేవాది దేవునికి విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పి మరి దేవునికి తెలియచేసేవాళ్ళు. అప్పుడు దేవుడు ఎంతో వారిని బలపరిచి మెచ్చుకొని మహిమతో నింపేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు పాడైపోయారు, చెడిపోయారు. ఆ యొక్క వాళ్ళు అవమానకరంగా తయారైపోయారు. వారిని వారు చూసుకోలేకపోయారు. వారు ఒక వృక్షము చాటున వెళ్ళిపోయారు. ఆ వృక్షపు ఆకులతో కచడాలు కుట్టుకొని వారు మరి తమ మానాన్ని దాచుకున్నారు. కానీ అవేవి కూడా వారిని కాపాడలేవని మళ్ళా యొక్క జంతు చర్మాన్ని దేవుడు కప్పి అక్కడి నుంచి ఏదేని నుంచి బయటికి పంపించటం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములోకి పాపము క్రీస్తు మరణానికి దారి తీసే విధంగా ఈ యొక్క ఆది మానవులు దేవునికి అవమానం తీసుకొచ్చినట్టుగా ఇక్కడ చూస్తున్నామండి. దేవుడు అంటాము, వాక్యం అంటాము, హవ్వ కూడా వాక్యం అంటా ఉంది, దేవుడు అంటా ఉంది. కానీ దేవునికి అవమానం తీసుకొచ్చింది. దేవుని నమ్మాము అంటాం, బాప్తిసం తీసుకున్నామంటాం, ప్రభు వల్ల తీసుకుంటున్నాము, ప్రతి ఆదివారం వెళుతున్నామని చెప్తున్నారు. కానీ దేవునికి అవమానకరమైన మరి క్రియలు ఏవి చేస్తున్నారో ఒక్కసారి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మరి ఎంతో ఉన్నతంగా మన కొరకు ఆలోచిస్తూ ఉంటే మనం ఎంతో దిగువగా ఆలోచిస్తున్నాం. దేవుడు బ్రతకాలని చూస్తుంటే మనం చావును కోరుకుంటున్నాం. దేవుడు ఉన్నతంగా నిలబెట్టాలనుకుంటుంటే దేవుడు లాగా అవుతారు, దేవదూతల వలె నా పోలిక అని దేవుడు చెప్తా ఉంటే సాతాను ఏం చెప్పింది అక్కడ? దేవదూతల పోలిక, దేవదూతల వలె ఉంటారు. దేవుడు గొప్పనా? దేవదూతలు గొప్పవేనా? దేవుడు గొప్ప కదా, ఆయన పోలిక కదా మనకిచ్చింది, ఆయనలాగా ఉండాలని కదా దేవుడు మనల్ని చేసింది. మరి దేవదూతలు ఆయన కంటే తక్కువగా ఉన్న దేవదూతల లాగా ఉండాలని ఎలా కోరుకుంటారు? ఆదాము హవ్వలు ఎలా దిగజారిపోతారు? ఒక స్టెప్ ఎందుకు కిందికి దిగారు? ఎందుకు అంత పతనానికి దారి తీసింది ఆ విషయము? ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తారు ఆది మానవులు? ఎంత దుఃఖకరమైన విషయం అండి. ఇలాంటి ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు అంటే, మానవుని జీవితంలో ఆజ్ఞ వచ్చిన తర్వాత శోధకుడు వస్తాడు. ఆజ్ఞ దేవుడు ముందుగా ప్రసంగం దేవుడు ముందు చేసిన తర్వాత ఆ ప్రసంగం విషయమై సాతాను శోధించడానికి వస్తాడు. సాతాను వచ్చాడు అంటే మనం నిలుస్తున్నామా లేదా అని మనల్ని మనము కన్ఫర్మ్ చేసుకోవటానికి వస్తాడు. సాతాను ఏ రకంగా వచ్చినా కూడా మనము నమ్మిన ఆ వాక్కును మనము నమ్మి ఉన్నట్లయితే ఎటువంటి శోధన వచ్చినా కూడా మనం ఏమీ చేయలేవండి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి శోధన మరి తిండి దగ్గర ఈ లోక రాజ్యాలను చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమైనా నష్టపోయాడా? ఏమైనా జారిపోయాడా? ఏమైనా పడిపోయాడా? అక్కడ ఎంతో మంది మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆత్మ పూర్ణులైతే నిలబడిపోయారు, ఆత్మ పూర్ణులు కాని వారు పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబము ఇంకొకటి, ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే, కానీ ఒక కుటుంబం స్ట్రాంగ్ గా దేవుని విశ్వసిస్తూ ఉంది, ఇంకొక కుటుంబం లోకానుసారంగా మరి నడుస్తా ఉంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ముందు దినాలలో మనకు కనబడుతుంది. ఏ కుటుంబం స్ట్రాంగ్ అనేది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే అర్థమవుతుందండి. ఏ మనిషి స్ట్రాంగ్, ఏ సంఘము స్ట్రాంగ్, ఏ స్త్రీ స్ట్రాంగ్, ఏ పురుషుడు స్ట్రాంగ్ గా ఉన్నారనేది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. స్వచిత్తం చంపుకున్న వాడు మాత్రమే విశ్వసించి నిలబడగలుగుతాడు. స్వచిత్తము చంపుకొనని వాళ్ళు ఇలాగున ఆదాము హవ్వల్లాగా పడిపోతారు, పతనమైపోతారు. మరి దేవునికి అవమానం తీసుకొస్తారు, వారు కూడా అవమానం పాలవుతారు. దేవునికి అవమానం తీసుకొచ్చేది ఏది మన జీవితంలో మనం చేయకుండా ఉండాలని నేను ఈ యొక్క మరి సాయంకాల సమయంలో ఈ వాక్యంలో నుంచి ప్రభు పాదాల దగ్గర నుంచి మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరి ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు, నన్ను ప్రేమించి ఈ వాక్యానికి సిద్ధపరిచిన దేవాది దేవునికి మహిమ. ఇందులో ముఖ్యంగా నా హృదయంలో ఒత్తిడి కలుగుతున్నది, స్వచిత్తం చంపుకోకుండా విశ్వాసము ఉంచలేరు.
విశ్వాసం ఉంచుతున్నామన్న వాళ్ళలో స్వచిత్తం ఉంటే ఆ విశ్వాసం నిజము కాదు. ఇది నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్న విషయం అండి. దేవునికి మహిమ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు వాక్యం విన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, నీ నామానికి వందనాలు ప్రభువా. మానవుని పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాలు నాయన ఎన్నో ఉన్నాయి ప్రభువా. అవన్నీ నెరవేరాలని అయ్యా నీకు స్తోత్రం. ఆది మానవులను చేసి ఎంతో ప్రేమించి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. లోకములో ఉన్న సమస్తాన్ని ఇచ్చావు నాయన. అయినను తండ్రి తినకూడదు అన్న యొక్క వృక్ష ఫలము విషయములో ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఆజ్ఞను అతిక్రమించి నాయన అయ్యా మీకు స్తోత్రము తండ్రి నాయన. సర్పం యొక్క మాటల చేత నాయన అయ్యా మీకు స్తోత్రం మోసపోయి ప్రభు నా తండ్రి స్వంత చిత్తాన్ని ప్రభు నా తండ్రి నెరవేర్చుకొని నాయన అయ్యా మీకు స్తోత్రం విశ్వాసాన్ని వదిలి అయ్యా తమ జీవితంలో నాయన నాశనాన్ని, నరకాన్ని, అయ్యా శాపాన్ని తండ్రి నాయన మరణాన్ని తీసుకొచ్చుకొని ప్రభువా దేవునికి దూరంగా బ్రతికే పరిస్థితి అయ్యా ఆది మానవుల ఇరుగురిలో కలిగిన పరిస్థితిని ప్రభువా మీ పాద సన్నిధిలో అయ్యా ఈ రోజు నాయన ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా సొంత చిత్తము అయ్యా చంపుకోకుండా విశ్వాసం అనేది ఉంచలేమని నాయన నిర్ణయము అయ్యా మీరు ఆత్మ ద్వారా బయలుపరిచి ప్రభువా ఆ విషయాన్ని నాయన మాకు తెలియచేసినందుకై స్తోత్రం. ఏ ఆజ్ఞ అయితే మా జీవితంలో ఈనాడు ఉందో ప్రభువా వారికైతే ఒక ఆజ్ఞ ఆది మానవులకు ఇచ్చావు, మాకైతే ఎన్నో పరిశుద్ధ ఆజ్ఞలు మాకు ఇవ్వబడి ఉంటూ ఉండగా అయానికి స్తోత్రము. అయ్యా ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నావు అయ్యా. మరి నాయన క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా అవి మరి మాకు చూపబడుతూ ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞల్లోనే సమస్తము నాయన ఇమిడి ఉంటూ ఉండగా ప్రభువా అయ్యా మీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా మీకు స్తోత్రము నాయన కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నానని చెప్తూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలనని అయ్యా మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు ప్రభువా. పొరుగు వారిని ప్రేమించమని అయ్యా మరి నీకు స్తోత్రము నా తండ్రి. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞని చెప్తూ అయ్యా మరి కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నానని అయ్యా మీకు వందనాలు. ఒకరినొకరు ప్రేమించవలెనన్న నాయన ఆ ఆజ్ఞ మా మీద ఉన్నదని, మా ముందు ఉన్నదని, మా జీవితంలో ఉన్నదని, ప్రతి మనిషి పట్ల మేము ప్రేమించబద్దులమై ఉన్నామని, ప్రేమించబడవలసిన వారమై ఉన్నామని నాయన తెలియచేసిన ఆజ్ఞను జాగ్రత్తగా పాటించే కృపను మాకు దయచేయండి. అక్కడ ఫ్రూట్ విషయంలో అయ్యా హవ్వ ఎలాగైతే పడిపోయి ఉందో అయ్యా సొంత నిర్ణయము వలన విశ్వాసాన్ని కోల్పోయి ప్రభు నాయన అయ్యా మీకు స్తోత్రం నాశనమైందో ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించే విషయంలో అయ్యా ప్రేమించకుండా ప్రభు శత్రువులుగా మారి మా జీవితంలో నాశనం తెచ్చుకోకుండా నరకం పాలు కాకుండా కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విన్న వాక్యాలన్నిటినీ అయ్యా విన్న వారందరినీ ప్రభు నాయన అయ్యా దీవించి నాయన ఫలభరితము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మనిషి నాయన అయ్యా మీకు స్తోత్రం ప్రతి వాక్యాన్ని గౌరవించి అయ్యా మీకు స్తోత్రం దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి విశ్వసించి మహిమ చేసే కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో ఈ సాయంకాల సమయము అయ్యా ఈ గ్రూప్ లో నా తండ్రి నాయన నన్ను ఆహ్వానించి ఈ వాక్యాన్ని ప్రభు నా తండ్రి విన్న బిడ్డలందరి కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరిస్తూ విశ్వాసము ద్వారా బ్రతుకున్నట్లుగా ఆశీర్వాదము పొందినట్లుగా ఆశీర్వదిస్తున్న కుటుంబం మీద నాకు ఇచ్చిన పరిచర్య మీద నీ కృపను పలుకుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనకందరికీ వాక్యం ప్రకటించినటువంటి తన దాసురాలికిని సదా తోడయుండి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.